గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 1 2 3 దీని అమ్మ బడవ డైరెక్టరా యాడ్ నుంచి పట్టుకొచ్చిన హీరోయిన్ షూటింగ్ జరుగుతుంది చూద్దామా? పదా తప్పుతుందా? ఈ అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయి నాకు ఇస్తే సిల్వర్ జూబిలీ సినిమా ఇస్తాను సార్. ఏమై జూబిలీ టైట్ గా అది టైట్ క్లోజ్. బండ బడ భలే బాగుంది. ఫోటోగ్రాఫర్ ఆ గులాబీ రంగు పిల్లని పట్ట పట్ట నాలుగు గుట్టు. ఇదిగో రంగారావా, ఎవరి జాతకం ఎట్ట తిరుగుద్దో చెప్పలేమయ్యా. ఇప్పుడు సిమ్రాన్ హీరోయిన్ అయ్యింది, వాళ్ళమ్మ బెంజ్ కార్ లో తిరుగుతుంది. రోజా కూడా హీరోయిన్ అయ్యింది, వాళ్ళ తమ్ముడు కూడా బెంజ్ కార్ లో తిరుగుతున్నాడు. రంభ హీరోయిన్ అయ్యుళ్ళా. వాళ్ళన్న బెంజ్ కార్ లో తిరగట్లా. అందరూ అమ్మలు అక్కలు అన్నయ్యలు తమ్ముళ్ళేనా? నాన్నలు ఎవరు లేరా? ఉన్నారు. ఒప్పుకుంటే నువ్వే కదా. నేనా? నీ బండ బడ నా మాటిని నీ కూతుర్ని సినిమా యాక్టర్ జై. ఒక బెంచ్ కార్ లేదయ్యా, సూట్లు బూట్లు బంగళాలు బ్యాంక్ బ్యాలెన్స్ లో అన్ని వస్తాయి. కోట్లయ్యా కోట్ల కోట్ల వేసుకున్నాయి కాదు దాచుకున్నాయి. కోల రంగారావు, కోట్ల రంగారావు. అయ్యా, నా కూతురు మీ చేతులు పెడుతున్నా. దాన్ని స్టార్ట్ చేసి నా స్టార్ మార్చండి. లేబో 5 స్టార్ సిగరెట్ ఉందా? అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులేని అమ్మాయిని చేసుకో సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా, ఒరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా. మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండి రా. ఒరే లంగారాగాడు, మీ నాన్న ఎక్కడ? ఈడా మీ నాన్న? అబ్బా, ఈనా మీ నాన్న? ఏదో చేయండి రా. గోడ కట్టండి రా, గోడ కట్టండి. తెలుసు తెలుసు. సలీం అంటే వస్తాడు, వెనకాల ఆటో వస్తుంది. ఆపండి రా. నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు. ఓకే బాయ్, ఇల్లు పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. అయితే రోజు సినిమాలు షికార్లు అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడ ఎగొట్టంగాడు. నువ్వు లేపుకెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం, ఈడు చేతి. అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది. కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు. లక్ రివర్స్ అవుద్ది. ప్రేమ అంత మాత్రం ఉన్నాలే, కానీ జాగ్రత్త అయ్యా. వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తల లేచిపోద్ది. బాయ్. ఈడ నరకలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది? సినిమా యాక్టర్ అవడానికి ఒప్పుకోదు. అందరూ వినండి, నేను ఎవరికి ఏం చేయలేదు. నా అప్పులన్నీ తీరిపోవాలన్నా, మీరందరూ స్వచ్ఛ వాయువులు పీల్చాలన్నా, నా ప్రాణం అనంత వాయువులు కలిసిపోవాల్సిందే. హే వెంకటేశ్వరరావు, వచ్చేస్తున్నా.
చచ్చిపోలేదా? ఏయ్, మీరు ఇవాళ ఆపుతారు, రేపు ఆపుతారు, ఎల్లుండి ఆపుతారు, అయినా నేను పోతాను. నా మాట వినని చోటు నేను ఉన్నాను అంతే. నా మాట ఎవరు వినట్లేదు, ఎవరు వినరు నా మాట. వింటావా? వింటాను. ఇదిగో, అమ్మ మీద ఒట్టేసి చెప్పు, నాన్న మాట వింటానని చెప్పు. నువ్వు అబద్ధం చెప్పు. సినిమా యాక్టర్ అవుతావా? సినిమా యాక్టర్. హాయ్ సలీం. ఏంటి ఇక్కడ? అనార్కలి కోసం. అనార్కలా? ఎక్కడా? ఏది కనపడ్డా లేదే. గేమ్స్ వద్దు, డైరెక్ట్ అయిపోదాం. నీ కూతురు నాకి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీ పేరు కూడా నాకు తెలియదు. అనామకుడు. నా కూతురు కాబోయే స్టార్, సినిమా హీరోయిన్ అవుద్ది. నీలాంటి ఆవారగాడికి లవ్వర్ అవ్వదు. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? ఏయ్ చూడు, తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏంటి? తన నీడ కూడా నువ్వు ముట్టుకోలేవు. ఏయ్. నీడను కూడా ముట్టుకోలేనన్నావు కదా. నేను శైలును పెళ్లి చేసుకుంటున్నాను. వెంకట్ వెడ్ శైలజ. కాదని ఎవడన్నా శైలుకి ఇష్టలేని పని చేసాడనుకో, వెంకట్ కిల్స్ ఎనీబడీ 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 ఎనీబడీ. నా బరువంతా పోయిందే. కన్న తండ్రి కళ్ళ ముందు అందరూ చూస్తుండగా వాడెవడో వచ్చి ముద్దు పెట్టుకుంటే ఒక మాట మాట్లాడవా నువ్వు? పైగా తన్మయత్వం తన్మయత్వం. ఏమే, కన్న తల్లి మీద ఒట్టేసి చెప్పావు కదే, తనకన్నా ఎక్కువైపోయాడు. అమ్మ మీద ఒట్టేసింది సినిమా యాక్ట్రెస్ అవ్వాలని, వెంకట్ని మర్చిపోవాలని కాదు. ఇంకా అనవసరం. నేను బ్రతుకుండడం అనవసరం. అదే అది తీసి పక్కన పెట్టు. నేను కాల్చుకుని చచ్చిపోతా. పెట్టమంటే తీసి పెట్టేస్తావా? మీరే కదండి చెప్పారు. నడుండే, బయటికి నడుండి. అల్లుడేదో చేసుకుంటాడంట, మధ్యలో మనం ఎందుకేడా? నడుండి. ఏమే, నేను పర్వాలేదా నీకు? కాలుతుంది. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. భద్ర కోల రంగారావు వచ్చిండు. రమ్మను. అయ్యా భద్రంగా నా దేవుడన్నయ్యా, నన్ను నా కూతురు నువ్వే కాపాడాలన్నయ్యా. అయ్యా అయ్యా, నా కూతురు చాలా ఆశ పెట్టుకున్నాను సార్. ఒక్క కూతురు సార్, బొమ్మలా చూసుకున్నాను సార్. బొమ్మ మావాడు కూడా నీ కూతురిని బొమ్మలోనే చూసుకుంటున్నాడు. కాకపోతే ఇంట్లో కూడా చూసుకోవాలనుకుంటున్నాడు. నువ్వు అంటే 10 లక్షలు ఎదురు కట్నం ఇచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుంటాడు. కోట్లు వస్తుంటే లక్షలు ఎవరికి కావాలి? ముందు ఈ అడ్డం పెట్టుకుని సలీం గారిని లేపేద్దాం, తర్వాత ఇటు సంగతి చూద్దాం. 10 లక్షలే నాకే? ఏది ఎక్కడ? డబ్బే సార్. దేవుడు నాకు ఎక్స్ట్రా పండించాడు కానీ ఎక్స్ట్రా తెలివితేటలు ఇవ్వలేదు. ఇచ్చుంటే మీ మనసు అప్పుడే కనిపెట్టేసేవాడిని. కానీ అదృష్టం నాకు లేదు సార్. ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? ప్రతి అడ్డమైన వాళ్ళకి నా కూతురు మీద కళ్ళు సార్.
నేను ఈయన అనట్లేదు సార్, ఈయన బంగారం గోల్డ్. నేను ఆడినంటున్నాను సార్. ప్రేమ ప్రేమ అని నా కూతురు వెనకపడ్డాడే ఆడినంటున్నాను. ఎవరు పేరు వెంకట్, 6 అడుగులు అందంగా ఉంటాడు. అదే ఆడితో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఇప్పుడు కావాలా? ఇప్పటికే చాలా. ఏయ్, వెంకట్ అంటే నువ్వేనా? అవును. అన్నరమ్మంటుండు. ఈ ఇలాకాకి ఒక్కడే అన్నుండు, భద్రన్న. భద్రన్నకు నాతో ఏం పని? బాబున్నాడు, బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తా. మీరు వెళ్తా ఉండండి, వచ్చేస్తాను. ఏం జరిగాడు? మనం ఒకటి చెప్తే గిడి ఇంకోటి చెప్తాడు. కానీ గిరి ఇద్దరు జీవులో ఉంటారు. ఏదివా ఇది? మేమేం చేసినామని గట్లా ఉడుకుంటున్నావు? సారీ అండి, సారీ. నేను వస్తాను చెప్పాక నేను వస్తా. బాబు మీద చేయకండి ప్లీజ్. ఏయ్, నేనేం చెయ్యా, ముద్దు చేస్తున్నా బిడ్డని, ముద్దు చేస్తున్నా. తీసుకోపో. అరే చెప్పినా కదా, తీసుకోపో. నడు. అరే ఏం తాగాడు, పాగలు గాలి లేకున్నాడు. భయపడినావురా? బాబు నుంచి ఎందుకు ఏడుస్తున్నావురా? మామ దగ్గర పోతావురా? అగో వస్తుండు. దా. నీ ముఖం నాకు చూపించుకో. అవతలికి పో. అన్నా, వెళ్ళిపో.
బాబాయ్ నువ్వు కాబట్టి కొట్టొదిలేసారు వాళ్ళని, నేనైతే కైమా కొట్టేద్ది రే. కడపరా మాది, రాయలసీమ పులి. రే రాటు తీర ఎరగది చెప్తానండి. ఇంకోరా రాడ్డు ఎరగది. ఇవాళ గురువారం కదా. నేను మాట్లాడొస్తా. మా వాడు రమ్మన్నాడు, నువ్వు రాలే. మా వాడే వచ్చింది. ఎందుకట్లా బేఫిగర్ కూకున్నావు? ఏయ్ అన్న మీ వాళ్ళని కొట్టింది నేనే, దాంట్లో నాదేం తప్పులేదు. నువ్వు రమ్మన్నావు, నేను వస్తా అన్నాను. బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అన్నాను. బాబు మీద చెయ్యేశారు. బాబు మీద చెయ్యేస్తే నరికేస్తాను కొడుకు. బాబాయ్ చూడబ్బాయ్, పెద్దోళ్ళు చెప్తాండా, నా మాటిను. ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? అదే ఎవరా? శైలజ. శైలజ. శైలునా? ఎందుకు? ఎందుకేంది భయ? శైలజ మీద మా వాడు మనసు పారేసుకుండు. వరంగల్లో ఉండవు, కొన్ని కరీంనగర్ లో ఉంటాం. ఆగండా. చూడు బాబాయ్, మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు. శైలు మీ వాడిని ప్రేమిస్తోందా? గది ప్రేమించలేందయ్యా, మా వాడు ప్రేమించండు, గంతే చాలు. చాలదు బాబాయ్, చాలదు. మీ వాడు శైలుని ప్రేమిస్తున్నాడు, నేను శైలుని ప్రేమిస్తున్నాను. కానీ శైలు నన్నే ప్రేమిస్తుంది. శైలు నాది. చిన్నవాడిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళిపోండి. శైలు నాది. శైలు కోసం 10 సార్లు చేస్తాను నేను. నువ్వు ఒక్కసారి చావగలవా? నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీయా? వైజాగ్ నుంచి ఫోన్ చేసి పిలిపించింది వాడికి 4 చివాట్లు పెడతావని. నువ్వేమో వాడిని అమ్మా కంగారు పెడతావు ఎందుకు? నేను మాట్లాడతా కదా. ఏరా, ఆ రౌడీ గారితో నీ గొడవలు ఎందుకురా? వాడికి నచ్చిన పిల్ల జోలికే నువ్వు ఎందుకను? నాకు నచ్చిన పిల్ల జోలికి వాడొచ్చాడు. చూసావా మాటకి మాట ఎలా సమాధానం చెప్తున్నాడు? రేయ్, నువ్వు పని చేయరా, నువ్వు ఇక్కడ ఉండద్దు, నాతో పాటు వైజాగ్ వచ్చాయి. నేను రాను. అదిగో ఆ తిక్క సమాధానాలే అవుతూ ఇక్కడే ఉండే రౌడీ గారితో గొడవలు పెట్టుకుంటావా? ఏంటి రౌడీ రౌడీ అని నన్ను బెదిరిస్తారు? రౌడీకి అన్ని కొమ్ములు ఉంటాయా? రౌడీజానికి యూనివర్సిటీలో పెద్ద డిగ్రీలు ఏమైనా ఉంటాయా? వాడు ఎంత పెద్ద రౌడీ అని అనవసరంగా నా జోలికి వస్తే నేను రౌడీనే, అంతే. పాలు తాగే పిల్లాడిగా ఉన్నప్పుడు మమ్మను దన్నిన అమ్మ కొట్టలే,
మీసు మొలగానే మయ్యన దన్నిన వాడు కొట్టలే. వాణ్ణి ప్రాణాలతో వదిలి రావాల్సింది కదన్నా, అక్కడే నువ్వు వాణ్ణి నరికేదేంద్రా, వాడే చేస్తా అన్నాడు 10 సార్లు దానికోసం. ఇప్పుడు గాడిని చంపినాననుకో, కా బద్మాష్ గాడు దాని ముందు హీరో అవుతాడు. వాడు హీరో అవ్వకూడదు, 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 అవ్వకూడదు అంతే. లక్ష్మీం శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీ హాత్ తీసుకో తల్లి. అదేంటలా చూస్తున్నావు? నేను నిజంగా మారిపోయానమ్మా, దేవుడి మీద ఒట్టు. అయ్యయ్యో దా చెప్తా. నేను చెడ్డోడినే కాదనట్లేదు, కానీ బంగారం చెడ్డ తండ్రిని కాదమ్మా. తక్కువ జీవితంలో మొదటిసారి పూజ చేశా, సరస్వతి పూజ చేశా, వినాయక దండకం చదివాను, విష్ణు సహస్రనామం చేస్తూ మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాను, నీకు వెంకట్కి పెళ్లి చేయాలని. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదమ్మా. నీ ప్రేమని నేను కాదనట్లేదు, కానీ దేనికి పనికిరాని నాకు అతనికి తేడా ఏంటి? నాకు ఉద్యోగం సద్యోగం లేదు, అతనికి లేదు. ఇదిగో తీర్థం తీసుకోమ్మా. నేను క్లబ్ల వెంట తిరుగుతున్నాను, వెంకట్ బంకుల వెంట తిరుగుతున్నాడు. నాకేమో సిగ్గు సరం లేదు, అప్పో సొప్పో చేసి ఏదో జరుపుతున్నాను. కానీ అతనికి పౌరుషం ఎక్కువ. ఏం చేస్తాడు, ఎలా సంపాదిస్తాడు, నిన్నెలా పోషిస్తాడు? ప్రసాదం తీసుకో. ఇల్లు అద్దెకిచ్చిన వాడికి మీ ప్రేమ అర్థం కాదమ్మా. నెల తిరగగానే అద్దెడుతాడు. ఇంకా పాలోడు, కిరాణా కొట్టోడు, ఆడు ఈడు ఎవరికి మీ ప్రేమ అర్థం కాదు, డబ్బడుగుతారు. ఎలా? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుందో చెప్పు. అతను కూడా ట్రై చేస్తున్నాడు, ఊరికే ఏం కూర్చోట్లేదు. జాబ్ దొరకకపోతే అతనే కదా కదా ఉద్యోగం నేను ఇప్పిస్తా, చేస్తాడేమో కనుక్కో. అతను ఒప్పుకోమని నేను ఇప్పిస్తా. ఇరా బంగారం, మగ పిల్లలు చెవులో పెట్టుకుంటారు, ఈ పువ్వు వెంకట్ చెవులో పెట్టు. పళ్ళెం తీసుకోవే. అవును, అల్లుడు గారు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏమో నాకేం తెలుసండి. నాకు తెలుసు, ఒప్పుకోడు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.